ఆహాహాహా సంబరాలే సంబరాలు, ఎటు చూసినా సంబరాలు. మొన్నటిదాకేమో సెమీ క్రిస్మస్, ఇప్పుడేమో న్యూ ఇయర్. సంవత్సరం అంతా చర్చికి వెళ్ళరు కానీ ఈ డిసెంబర్ నెల వస్తేనే చర్చికి వెళ్ళిపోతారు. చర్చికి వెళ్ళిపోతేనే ప్రతి సందు చేరు బార్ షాప్ బార్ షాప్కి వెళ్ళొచ్చుగా, పబ్బులకి వెళ్ళొచ్చుగా, డిస్కోలకు వెళ్ళొచ్చుగా, లేదా తాగి పిల్లలు కొట్టొచ్చుగా. ఇవేం చేయరు. చర్చికి వెళ్ళిన వాళ్ళు కుదురుగా ఉంటారా? అదిగోండి ఆ ఫాస్ట్ గారు చెప్పే మాట పట్టుకుంటారు, మారిపోతారు. ఇదిగోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అలాగే మారిపోయారు. వామ్మో, ఇలాగైతే నాకు కష్టమే. ఎలాగే నీ జనాన్నంతా మళ్ళీ మార్చేయాలి. ఎవరితో మొదలెడదాం? ఆ అమ్మాయితో మొదలెడదాం. గెటప్ చేంజ్. Wow, Benjika, so beautiful, so elegant, just looking like a wow. మా మమ్మీని ఎప్పటి నుంచో ఒక్క బెంచ్ కార్ కొనిమ్మని అడిగానండి. ఇప్పుడు కొనిచ్చారు అసలు. కానీ రేపు పొద్దున ఓపెన్ చేయమన్నారు. నాకేమో ఎక్సైట్మెంట్ ఆగదుగా. అలా ఒక రౌండ్ చుట్టేసేద్దాం మా మమ్మీ వచ్చేలోకి. తీసి ఎక్కడ పెట్టారు? దొరికాయి. బొబ్బబ్బా, ఎంత ముద్దొచ్చేస్తుందో బుజ్జిముండ. కలర్ కూడా అద్దరిపోయింది అనుకోండి. బాబ్బా అబ్బా, ఈ సీట్ అద్దరిపోయింది అనుకోండి. అసలు ఇదేనా యాక్సిలేటరు? ఇదే అనుకుంటలే. బాబ్బా, ఎంత స్మూత్గా తిరుగుతుందో అసలు. అందుకేనేమో దీన్ని బెంచ్ కార్ అంటారు. వెళ్తుంది బాగానే. లిఫ్ట్ ప్లీజ్. అయ్యో, ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారే. కానీ కొత్త కారు బెంజ్ ఇద్దాం వద్దా? కానీ కుర్రోడు చెప్తే హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇద్దాంలే. ప్లీజ్ గెటింగ్ నైస్ కార్. మీ పేరు? మౌనిక అండి. నైస్ నేమ్. మీ ఏ కాలేజ్? మా కాలేజేనండి. మా కాలేజే అంట. మీ స్మైల్ చాలా బాగుందండి. ఓ కోల్గేటా? కాదండి, క్లోజ్ అప్ అండి. ఓ క్లోజప్. చూడండి, క్లోజప్ అంట. మీ ఫేస్ చాలా మెరిసిపోతుంది. డవ్ సోప్ అయిండొచ్చు. నో అండి, సంతూర్ సోప్. ఓ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్టెడ్. సంతూర్ బేబీ, సంతూర్ మమ్మీ. యూ సంతూర్ బేబీ కదా? యా. ఓ షెల్ వి మూవ్? మూవ్ అండి. లిఫ్ట్ ప్లీజ్. కొంచెం పక్కన ఆపుతారండి, మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు. లేదండి, నాకు లేట్ అవుతుంది. మీకు పరిచయం చేస్తానండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ప్లీజ్ ఆపండి. సరేనండి. హీజ్ ఆవేశం, హీజ్ కోపం. హాయ్. సరే ఇక పోనీ. అమ్మో, ఈయనేంటి ఇట్టున్నాడు? మొహం మీద ఆమ్లెట్ వేసుకొని తినవచ్చు. ఏంటి 30-40 స్పీడ్లో వెళ్తున్నా? బండి వెళ్దేంటి? వెళ్తున్నానండి. పోనీ ఇంకా స్పీడ్గా. అమ్మో, తినేంటి ఎట్లా ఉన్నాడు? ఇంకా స్పీడ్గా వెళ్తున్నానండి బాబు. ఎందుకు ఆపావు? సిగ్నల్ పడిందండి. సిగ్నల్ పడితే ఆపాలండి. ఓ షట్. ఏం చేస్తున్నావు? అడుక్కునేవాడు వచ్చిందండి, అందుకే డబ్బులు వేస్తున్నా. అడుక్కున్న ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఇవ్వకు. ఆవిడ ఇంకా అడుగుతూనే ఉందండి. లాగి చంపకేసి కొట్టు. కొట్టు. అయ్యో, అనవసరంగా కొట్టేసాను ఆవిడని. సర్లే ఇక పోనీ. ఏంటి మళ్ళీ 30-40 స్పీడ్లో వెళ్తున్నావు? ఏంటి స్లో చేస్తున్నావు? ముసలాడు వస్తుందండి. గుద్దే. అయ్యో, అనవసరంగా గుద్దేశానే. కొంచెం పక్కన ఆపుతారండి, దిగాల్సిన ప్లేస్ వచ్చింది. సరేనండి. ఓకే బాయ్. నెంబర్ ఇచ్చాను కదా, కాల్ చేస్తాను. బాయ్. అమ్మయ్య, ఈరోజు అలాగనే ఒక అమ్మాయిని మార్చేసేసా సక్సెస్ఫుల్గా. దొంగ సార్, నా పేరు దొంగ కాదు సార్, లింగా సార్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు. అదేలేరా, దొంగని పట్టుకుని దొంగ అని అలవాటు అయిపోయింది. సర్లే కానీ ఏంటి ఒక్క కేసు కూడా కనపడట్లేదు? ఈయన సరిగ్గా చూస్తానేగా కనపడ్డు. ఓ పెద్ద ఫోన్ వేసుకొని ముందు కూర్చుంటాడు. అసలే మా ఆవిడ పండక్కి చేరుకోనమని అడుగుతుందిరా. సార్ మీరు ఆగండి సార్. మీకన్నా మీ ఆవిడ చేరుకొనుంది. మా ఆవిడ బ్లౌజ్ కుట్టించుకోనికి 5,000 అడిగింది సార్. మరి మీరు వస్తాయి కదా, మీరే ఎలాగన్నా. కోకమాక చూస్తున్నా.
చూడండి సార్. అరే ఒక కేసు ఉందిరా. రాసుకోండి సార్, రాసుకోండి ఫాస్ట్గా. రాసుకోవాల్సింది నువ్వురా. నేను కదా, చెప్పండి సార్. ఏపీ ఆ, 162222. పదండి సార్, వెళ్ళి పట్టుకుందాం. అమ్మో, ఈ నాకన్నా కంగారుగా ఉన్నాడురా. సార్ 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 సార్, అదిగోండి కార్ వస్తుంది, పట్టుకోండి. ఏ అమ్మాయి దిగు, కింద దిగు. సార్ అమ్మ దిగు, స్టాప్, కింద దిగమ్మారా, రా కింద దిగమ్మా. ఆర్సీ ఏది, లైసెన్స్ ఏది, అవి ఇంట్లో పెట్టుకోండి. నువ్వేం సార్, మీరు ఎక్కడ ఉన్నారా? మీరు ఎస్ఐ, నేను కానిస్టేబుల్. మీరు అడగండి సార్, వెళ్ళండి సార్. ఆ అమ్మాయి అడిగి కింద పెట్టండి. అవన్నీ ఇంటి దగ్గర ఉన్నాయి సార్. ఏంటి ఇంటి దగ్గర పెట్టుకొని వస్తావా? మా సార్ కంటే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా? ఆయన కంటే మైండ్ ఉందో ఏం ఆలోచించ సార్. తనేం అనట్లేదు, రండి నువ్వే. అయ్యో సార్, మీరు ఎస్ఐ, నేను కానిస్టేబుల్. అడగండి సార్ వెళ్ళి. సర్లే కానీ సార్ ఇట్రండి. మరి మీ ఆవిడకేమో చీర కావాలి, మా ఆవిడకేమో జాకెట్లు కావాలి. మరి ఏమన్నా జాకెట్ మరి డబ్బులు సార్ నేను అడుగుతాను సార్. అమ్మా, నీకు ఆర్సీ లేనందు నాకు అన్నీ వేసుకుంటే ఒక 50 దాకా అవుతుంది, కానీ సర్లే ఆడపిల్లకు ఒక 10 ఇచ్చిలాగా ఇచ్చేసేలే. 10 ఇచ్చిలాగా ఇచ్చేసాయి సార్. సెట్ చేసి ఆ 10 వస్తాయి చూడండి. ఇదేంటమ్మా 10 రూపాయలు చూపిస్తున్నావు? మీరే కదా సార్ 10 ఇమ్మన్నారు. నేను 10 అంటే 10 కాదమ్మా, 10,000. 10,000 నా దగ్గర లేవు సార్. నా దగ్గర సార్, మన దగ్గర డబ్బులు లేవంట. 10,000 అడిగితే 10 రూపాయలు చూపించింది చూడండి. ఇదంతా కాదు, స్టేషన్ తీసుకురా. పదమ్మా స్టేషన్, పద నువ్వు పద. సారీ, పదమ్మా స్టేషన్ పద. వద్దు సార్, ప్లీజ్ సార్. జోబులో 10,000 ఉండవు కానీ బెంజ్గా వేసుకుని వచ్చేస్తారు రోడ్డు మీదకి. సర్లే కానీ నేను లాయర్ దగ్గరికి వెళ్తున్నా, తీసుకురా. ఓకే సార్. మా ఇవన్నీ గోలు ఎందుకమ్మా? మా ఇన్స్పెక్టర్ అసలు కోర్టు దగ్గర తిరగడం ఎందుకు? 10 ఇచ్చి లాగిచ్చేసేయచ్చుగా. ఎందుకు దొరుకుతారమ్మా మీరు ప్రాణానికి ఇచ్చి? డబ్బులు ఉండవు, 10,000 ఉండవు, కానీ రోడ్డు మీదకి బెంజ్గా వేసుకొని వచ్చేస్తారు. అసలు ఎందుకు సిగ్నల్ దగ్గర ఎందుకు అమ్మాయిని కొట్టా? మరి అవన్నీ తప్పులు చేసి మళ్ళీ డబ్బులు లేవంటారు. చి పద, కోటికి పా. కోర్టుకి మాత్రం వద్దు సార్, ప్లీజ్. కోటికి మాత్రం వద్దు, జోబులో 10,000 ఉండవు కానీ కోర్టు వద్దంట. పద. ఇప్పుడు చి ఎందుకు దొరుకుతాం? పొద్దునే భలే బేరం దొరికింది. చి ముద్దాయిని ప్రవేశపెట్టండి. కేసు నంబర్ 45 మౌనిక. యువర్ ఆనర్. యువర్ ఆనర్. నువ్వు చెప్పరా. పర్లేదు చెప్పండి సార్. అంటే మీరు ఎస్ఐ, నేను కానిస్టేబుల్. మీరే చెప్పండి సార్. ఎవరైనా ఒకరు ఆమె- చెప్పండి. చెప్పండి సార్. ఆమె వద్దులే సార్, మీరు చెప్పలేరు చాలు, నేనే చెప్పుకుంటా. యువర్ ఆనర్, ఈమె సిగ్నల్ దగ్గర ఒక ఆమెను కొట్టింది. అలాగే బెంజ్ కార్ వేసుకొని, కొత్త కార్ అంట, మళ్ళీ రోడ్డు మీద ఒక ఆమెను గుద్దేసింది. ఈమెను చేసిన తప్పుకు గాను 6 సంవత్సరాలకు కఠిన కారాగార శిక్ష లేదా 6 లక్షల జరిమానా విధించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాం. ఇప్పుడు కట్టి సార్ 6 లక్షలు, మనం 10,000 కట్టలేదు కానీ 6 లక్షలు ఎక్కడ కొట్టి. ఈ వాదన విన్న తర్వాత ఈమె చేసిన తప్పుకి 6 లక్షల జరిమానా విధించడమైనది. ది కోర్ట్ ఈస్ ఎడ్జింగ్. ఇదిగోండి. అదేంటి మేడం మీరు ఇస్తున్నారు? బికాస్ షీ ఈజ్ మై డాటర్. అమ్మో, జడ్జి గారి కూతురా? నేను అప్పుడే అనుకున్నా బెంజ్ గారు వేసుకుంటున్నా. చూశారు కదండి ఈ స్కిట్. మనం కూడా అంతే, అపవాదికి కొంచెం చోటిస్తే చాలు వాడు మొత్తం మన హృదయాన్ని ఆక్రమించి మనం చేయకూడనటువంటి అగత్యాలని మన చేత చేయిస్తాడనమాట. అందుకే ఈ రోజుల్లో మనం చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలంగా మనం జీవించాలి. మరి ఆ బిడ్డ చిన్న అవకాశమే ఇచ్చింది అపవాదికి, కానీ తన యొక్క జీవితమే కోర్టు వరకు వెళ్ళిపోయేటట్టుగా తీసుకెళ్ళాడు అనమాట అపవాది. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసినటువంటి అపరాధాలు, దోషాలన్నిటి కోసం కూడా దేవుడు తన యొక్క తల్లి లాస్ట్లో తన యొక్క కుమార్తెను ఎలా ఒక ఫైన్ కట్టి రక్షించుకుంది, అట్లాగే దేవుడు కూడా మన కోసం 2000 సంవత్సరాల క్రితమే మనం చేసిన పాపాల కోసం, అపరాధాల కోసం, ఎన్నో మనం చేసిన దోషాలు అవన్నీ ఆయన మీద వేసుకుని సాతానికి అబంధ హస్తాల నుంచి మనందరినీ కాపాడి దేవుడు తనకి రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో కూడా యవనస్తులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి అవకాశం కూడా అపవాది ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా లోకలు మన క్రైస్తవ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. ఈ స్కిట్ దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.